కబ్జాలు ఎక్కడా ఆగడం లేదు, కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో వందల ఎకరాలు రాజకీయ పలుకుబడితో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ మొన్నటి వరకు వేరే పార్టీలు, ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అదే భూ కబ్జా పనులు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి వారి యొక్క భూ కబ్జాల పరంపరను కొనసాగించేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మరి అలాంటి భూ కబ్జాలను నివారిస్తామని చెప్పి దానికి ఒక ప్రత్యేక సెల్లును ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు. సాక్షాత్తు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో నిప్పు పడితే ఇంతవరకు దానిపైన నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఇక్కడ కొండలు కనిపించినా, గుట్టలు కనిపించినా, కాలువల పొరంబోకు భూములు కనిపించినా, వక్ భూములు కానీ, ఇనాం భూములు కానీ, ఏ భూములు కనిపించినా కూడా, అసైన్డ్ భూములు కనిపించినా కూడా చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ రాజంపేట పరిసరాలను కొన్ని విద్యా సంస్థలు డైరెక్ట్గా ప్రభుత్వ భూములనే వాళ్ళ యొక్క విద్యా సంస్థల్ని కలుపుకొని కాలువలు కుంటలు కలుపుకున్నా కూడా దీని గురించి పట్టించుకునేటువంటి ఆసక్తి లేదు. రెవెన్యూ శాఖ అవినీతిలో మునిగి తేలుతూ ఉంది. అందుకని చెప్పేసి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తాము. నిన్న బడ్జెట్ కంటే కూటమి ప్రభుత్వం, ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు బీజేపీని కలుపుకొని. రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం, పంట సహాయం అందిస్తాం. అన్నదాత సుఖీభవని పేరు మార్చుకున్నారు తప్ప అన్నదాతకు 5 రూపాయలు కూడా అందించిన పాపాన పోలేదు. 9 మాసాలు గడుస్తుంది, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. రబీ సీజన్ పోయింది, ఖరీఫ్ సీజన్ పోయింది, మళ్ళీ సీజన్ మొదలు కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోలేదు. అదేవిధంగా ఈరోజు మామిడిదానికి సంబంధించిన పెద్ద ఎత్తున తెగులు వచ్చి దాదాపు 10,000 ఎకరాల్లో పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం ఈ ప్రాంతంలో కూర్చుంది. కాబట్టి రైతాంగానికి సంబంధించి అది పసుపు రైతులు కావచ్చు, మిరప రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, జీడి మామిడి రైతులు కావచ్చు, హార్టికల్చర్ పంటలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్క దానిని కూడా ఆదుకునేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం చొరవ చేయడం లేదు. పైగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటే అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. కేవలం 38 మంది మాత్రమే చనిపోయారని చెప్తున్నారు. కౌలు రైతులు, మిగతా రైతులు కలుపుకుంటే దాదాపు 185 మంది ఈ 9 మాసాల కాలంలో రైతాంగం ఆత్మహత్య చేసుకుంటే తప్పుడు లెక్కలు అసెంబ్లీకి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది, ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, నేను మరొకటి 6 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి అధికారంలోకి రావడానికి విచ్చలవిడిగా వాగ్దానాలు చేశారు. ఈరోజు 3,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత బస్సు, ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు అన్నారు. ఆ ఉచిత బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినటువంటి విషయాన్ని చెప్పకుండా ఈరోజు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అని చెప్పారు. దానిలో ఏడ్చారంటే అది కూడా ఏడవలేని పరిస్థితి. గ్యాస్ సిలిండర్లు అన్నారు, కనీసం ఈరోజు దాదాపు 30% మెంబర్స్కు గ్యాస్ సిలిండర్లు దీపం కింద నానబెట్టే పరిస్థితి ఒకవైపు ఉంది. ఇల్లు, ఇంటి స్థలం అన్నారు, 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం అని చెప్పి ప్రకటించారు. 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీ వేదిక సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడతా మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఎస్సీలకు 1,00,000 రూపాయలు, బీసీలకు 70,000 రూపాయలు, అదేవిధంగా ఇతర కులాల వారికి 50,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. అంటే మీరు చెప్పిన 4 లక్షల రూపాయలు ఇవ్వడం లేదా? 2 సెంట్లు 3 సెంట్లు అన్న ప్రభుత్వం ఎవరికి గతంలో ఇల్లు లేకపోతే, ఇల్లు రాకపోతే వారికి ఇస్తామని చెప్తారు. అంటే గత గవర్నమెంట్ 31 లక్షల మందికి జగనన్న కాలనీల పేరుతో అగ్గిపెట్టెలు కట్టారని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మరి అగ్గిపెట్టెల్లాగా కనిపించలేదా? మీ 2 సెంట్లు 3 సెంట్లు అన్నందుకు ప్రజల్లో అలాంటి ఆశలు పెరిగి మీ ప్రభుత్వానికి ఓటేస్తే ఈరోజు నిలువున మేము లేనటువంటి వారికి ఇస్తామంటే అట్లా కుదరదు. మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో అలాంటి స్పష్టమైనటువంటి ప్రకటించితే ప్రజలు తేల్చుకొని ఉన్నారు. కాబట్టి ప్రజలను మోసం చేసేటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చి తీరాల్సిందే. అదేవిధంగా 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో, 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి
మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.